పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నెలలో 3వ శనివారం పురస్కరించుకొని శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత వంటి పనులను సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ వాహనాల్లోనే వేయాలని కోరారు. స్వర్ణాంధ్రలో భాగంగా 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం మనం స్వర్ణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట కొత్తూరు గ్రామ పంచాయతీలో సాహస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇళ్లకి, అంగళ్ళకి తిరిగి ర్యాలీలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వచ్చినప్పుడు రోమని చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ ఎక్కడ కూడా మురుగు కాలువల్లో వేయొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ వాడకం నిషేధించామని చెప్పి, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి దాన్ని డంపింగ్ యార్డ్స్కి తరలించే విధానం గురించి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్వహణ, దాని ద్వారా పొడి చెత్త నుండి తడి చెత్త నుండి మనం వడ్డీ అందరినీ కూడా తెలియపరిచి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి, అదేవిధంగా మనకి స్వచ్ఛరథం అనేది ఒకటి మండలం తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోట కూడా ఒక స్వచ్ఛరథాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్వచ్ఛరథం మన మండలంలో ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కూడా ఒక గ్రామానికి వెళ్తూ ఉంది. అందరూ కూడా పొడి చెత్తకు సంబంధించి ప్లాస్టిక్ కానీ, వేస్ట్ ఏదైనా రేకులు కానీ, ఇనుము కానీ, సీసాలు కానీ, డబ్బాలు కానీ ఇవన్నీ కూడా ఎత్తి పెట్టుకొని ఆ స్వచ్ఛరథం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినట్లయితే దాంట్లో వాళ్ళకి ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు, సరుకులు కానీ, సోపులు కానీ, పెన్సిళ్ళు కానీ, పెన్నులు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు అన్నీ కూడా వస్తువులు ఆ స్వచ్ఛరథం ఉంటాయి. అది తీసుకొని అది ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఆ స్వచ్ఛరథం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి పొడి చెత్త డబ్బాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వస్తువులు తీసుకోవాలని కూడా అవేర్నెస్ జరిగింది. మేము కూడా ప్రతిరోజు అదేవిధంగా స్వచ్ఛ పదం అనే ఒక కార్యక్రమం ప్రతి బుధవారం మన గౌరవ కమిషనర్ గారు స్వచ్ఛ పదం అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. గౌరవ మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ పదం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అది కూడా ప్రతి బుధవారం రోజు ప్రతి గ్రామంలో కాకుండా గ్రామం ఉంటే వాటన్నిటిని కూడా ఎత్తివేసే కార్యక్రమం కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి శుక్రవారం, 3వ శనివారం నిర్వహించే సాహస కార్యక్రమంలో ఇవన్నీ కూడా చేస్తున్నాము. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.